ఈ నెల 5వ తారీఖున స్థానిక రామకృష్ణ థియేటర్ వద్ద సాయంత్రం ఎలుకల ధనుంజయ్ అతని కుమారుని మీద జరిగిన దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్, మాజీ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, పార్టీ ముఖ్య నాయకులు మరియు పార్టీ కుటుంబ సభ్యులు అలాగే బాధిత కుటుంబ సభ్యులతో బొమ్మూరు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. భరత్ మాట్లాడుతూ మనం సభ్య సమాజంలో ఉన్నామా, అడవులలో నివసిస్తున్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 200 రూపాయల కోసం రాత్రి 9:30 2వ తరగతి చదువుతున్న బాలుడిని అలాగే అతని తండ్రి ఎలుకల ధనంజయ్ మీద కర్రతో దాడి చేసిన తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న పార్టీ నాయకులు పీట రామకృష్ణ తక్షణమే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం, అక్కడ డ్యూటీ డాక్టర్ లేకపోవడం, కట్టువేసి వెళ్లిపోమనడం, కనీసం తలకి దెబ్బకు ఎంఆర్ఐ స్కాన్ తీయకపోవడం, కనీసం ప్రైవేట్ ఆసుపత్రి కన్నా వెళ్లమనకపోవడం, సిబ్బంది నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మీ రక్షణ మా బాధ్యత అని రాజమండ్రిలో ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో కారుకూతలు కూశారు. నేను అడుగుతా ఉన్నా, ఏది మీ బాధ్యత, ఏది రక్షణ ఎక్కడ? ఇవాళ నడి రోడ్డు పైన రామకృష్ణ థియేటర్లో నడి రోడ్డు పైన తలపైన రక్తపు మడుగులో పడి ఉంటే అరగంట సేపు ఎవరు రాలా? మీ అంబులెన్సులు రాలే, 108లు కానీ ఏం రాలే. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టించుకున్న నాదుడు లేడు. ఇంకేం మాట్లాడుతున్నారు? 10 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రకరకాల పర్యవేక్షణలు చేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? ఇది ఒక చిన్న ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. నేను సోషల్ మీడియాలో పెట్టడం వలన ఇది వెలుగులోకి వచ్చింది. లేకపోతే దీన్ని కూడా గాలికి వదిలేద్దరు. మళ్ళీ వీళ్ళు పైపెచ్చి అంటారు అది అర్బన్లో లేదు, రూరల్ అంటున్నారు. నేను అడుగుతున్నా, రామకృష్ణ థియేటర్ ఎదురుగుండా ఆ రోడ్డు ఇటుపక్క అర్బన్, అటుపక్క రూరల్. నీకు బాధ్యత లేదా? ఇదే మోరంపూడి సెంటర్ కూడా అటుపక్క అర్బన్, ఇటుపక్క రూరల్. నువ్వు రూరల్లో ఫ్లెక్సీలు వేయించుకోవట్లేదా? మోరంపూడి ఫ్లైఓవర్ రూరల్లో ఉంది ఒక రకంగా చెప్పాలనంటే. మరి నువ్వు మోరంపూడి ఫ్లైఓవర్కి చేర్చి పెద్ద పెద్ద కట్అవుట్లు వేయించుకోవట్లేదా? అది రూరల్ అంట, రామకృష్ణ థియేటర్ రూరల్ అంట. ఏం మాట్లాడుతూ ఉన్నావు? నీ మనుషులు కూడా వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి గాయపడ్డాడు, ఇంకో వ్యక్తి గాయపరిచేటాడు. మరి గాయపరిచిన వ్యక్తి గతంలో కేసులు ఉన్నాయి, మొన్న సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడంట. ఈ రకమైన అలవాటు ఉందంట, డబ్బులు అడగడం, డబ్బులు లాక్కుని వెళ్ళడం. మరి ఇలాంటి వాళ్ళని 307 కేసులు ఉన్న వాళ్ళని ఇలా డబ్బులు లాక్కుని వెళ్ళి గంజాయి మత్తులో ఉన్న వాళ్ళని బ్లేడ్ బ్యాచ్ అనకపోతే ఏమంటారు బాబు?